కోట్ల రూపాయల రుణ బకాయిలు చెల్లించని విశాఖకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంకు రంగం సిద్ధం చేసింది. రుణం చెల్లించేందుకు కంపెనీ ప్రతినిధులు ముందుకు రాకపోవడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రత్యూష సంస్థ ఆస్తులను వేలం వేసినా రుణానికి సరిపడా మొత్తం సమకూరేటట్లు లేదని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి. 80 నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని ఇండియన్ బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేలం వేసి ఉంటే ఎక్కువ మొత్తం వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రత్యూష కంపెనీ వ్యవహారాల్లో తన ప్రమేయంపై వస్తున్న కథనాలకు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. ప్రత్యూష కంపెనీ ఏదైతే ఇండియన్ బ్యాంక్ బకాయి ఉందో దానికి సంబంధించి బ్యాంకు వాళ్ళు లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించి నేను ఒక గ్యారంటీగా ఉన్నాను. ప్రత్యూషలో నేను ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. నేను 2010లోనే ప్రత్యూష కంపెనీకి సంబంధించి ఎండీగా మిగతా డైరెక్టర్లుగా అన్ని పదవులకి రాజీనామా చేయడం జరిగింది. 196 కోట్లకు సంబంధించి 196 లేకపోతే 196 296 దాని ఇక్కడ ఇష్యూ కాదు. పాయింట్ కంపెనీ డిఫాల్ట్ అయింది. దాంట్లో గ్యారెంటీ ఉన్నాను కాబట్టి కంపెనీ డైరెక్టర్లతో మాట్లాడి ఎలా సార్ట్అవుట్ చేయాలి సార్ట్అవుట్ చేస్తాను.